కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ గతంలో మహనీయుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి రైతులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను అన్ని పథకాలను నిర్వీర్యం చేస్తూ ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరినీ తెలంగాణ ఉన్న రైతులందరినీ అన్నమో రామచంద్ర అనే పక్షి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కోసం ఈరోజు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నో అబద్ధ హామీలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000కు తోడు 12,000 ఇస్తామని, కేసీఆర్ గారు ఇచ్చిన వడ్లకు పైసలతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి అనవసరమైనటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి ఏ పథకాలను కూడా అమలుపరచకుండా ఈరోజు రైతులందరూ గ్రామాల్లోకి వెళ్తే కరెంటు రాక రోజు కోసపడే పరిస్థితి. ఒకప్పుడు 24 గంటలు నాణ్యమైన కరెంటు వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గ్రామాల్లో కనీసం 10 గంటల కరెంటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు వాతావరణ పరిస్థితి చూస్తే ఎన్నో ప్రభావంతో వర్షాలు రావడం లేట్ అవుతుంటున్నారు. ఇప్పటికే రైతులందరూ నాలుగు పోసుకొని దున్నుకోవడం కోసం మొగులు చూసే పరిస్థితుల్లో ఈ కరెంటు కూడా పులి మీద పుట్టలా ఈ కరెంటు కూడా తగ్గిస్తే ఇదో రైతులందరూ ఇంకో 10 రోజులు అయితే 4 ముదిరిపోయే పరిస్థితులు. దానికి తోడు మండల కేంద్రంలోకి వచ్చి రైతులందరూ వచ్చే రోజుల్లో నాట్లేసుకుందామని చెప్పి కాంప్లెక్స్ బస్తాలు కావాలన్నా కూడా యూరియా బస్తాలు కావాలన్నా కూడా గతంలో ఎన్నడూ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఒక కొత్త యాప్ ప్రవేశపెట్టి ఈరోజు రైతులందరినీ గోసపెట్టే పరిస్థితి యూరియా కోసం.